సమర్థ సమకార్యంలో ఒక్కొక్కసారి ప్రసంగం సంతో మహాంతో చరంతి సంతః వసంతంలో చరంతః. మహాపురుషులు జగత్తులో తిరుగుతుంటారు, అందరినీ ఉద్ధారం చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ పవనా నది ఒడ్డున తుకారాం మహారాజ్ వచ్చారు, స్నానం చేస్తున్నారు. మోడియా చూసి తుకారాం మహారాజ్ గారు అనాయాసంగా వచ్చారు, భోజనానికి రండి. ఇప్పుడు ఇంకా సమయం రాలేదు, ఎప్పుడు సమర్థులు వస్తే అప్పుడు నేను వస్తాను, సమర్థులు ఎప్పుడు వస్తారో అప్పుడు నేను వస్తాను అని వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గతించారు. ఒకరోజు తిరుగుతూ సమర్థులు మోడియా గోస్వామి అతని గోస్వామి అయ్యారు. వారి వంశానికి ఇప్పుడు దేవ గోస్వామి ఈ పేరుతోనే పిలుస్తారు. ఇప్పటి వరకు ఉన్నారు ధరణిధర దేవని వచ్చారు. సమర్థులు చూడగానే మోడియా గోస్వామి చాలా అక్కడ మోడియా గోస్వామి తుది కాలం ఇప్పటి వరకు వారి సమాధి ఉంది. మోడియా గోస్వామి అతడు గణపతి రూపంలో వారికి ఇప్పటి వరకు వారికి అదే సమాధి, అతడే గణేష్. సమర్థులు తీసుకొచ్చారు. సంవత్సరం ఏంటి మోడియా ఏం లేదు, మేము భోజనం చేద్దాం. కానీ ఇలా జరిగింది కదా. కొన్ని రోజుల కింద తుకారాం మహారాజ్ ఇక్కడ వచ్చారు. వాళ్ళన్నారు సమర్థులు ఎప్పుడు వస్తున్నప్పుడు నేను వస్తాను, మీరు వంటలు సిద్ధం చేయండిగా, అతన్ని స్మరించండి.